రేప్ కేసుపై షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. బాధితురాల్ని తాను రేప్ చేయలేదంటున్నారు జానీ మాస్టర్. ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు. అమ్మాయికి పెళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయింది. యూనియన్ గొడవల్లో నన్ను కావాలనే ఇరికించారంటున్నారు జానీ మాస్టర్. జానీ మాస్టర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 రోజుల ముందే ఫిలిం ఛాంబర్ ముందుకు బాధితురాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ రేప్ చేసిన విషయాన్ని, ఆఫర్లు రాకుండా బెదిరించిన విషయాన్ని ఫిలిం ఛాంబర్కు ఆ బాధితురాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ జానీ మాస్టర్, బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఈ అంశంపై ఓ క్లారిటీ రాబోతోంది. మైనర్గా ఉన్నప్పటి నుంచే అమ్మాయిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు దిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఫిలిం ఛాంబర్కు పరిమితమైన అధికారాలు ఉండడం, కేసు తీవ్రత ఎక్కువ ఉండడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితురాలికి కమిటీ సభ్యులు సలహా ఇచ్చారు. ఇటు పోలీసులను ఆశ్రయించడంతో జానీ మాస్టర్పై రేప్ కేసు నమోదైంది. మొత్తం మీద జానీ మాస్టర్ వ్యవహారంలో ప్రస్తుతం సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితురాలు చెప్పిన విషయాలన్నీ తప్పంటున్నారు జానీ మాస్టర్. తనపై కావాలని ఇరికించారంటున్నారు. ముఖ్యంగా యూనియన్ గొడవల్లో తనను ఈ రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ బాధితురాలు ఏదైతే చెప్తున్న అంశం కూడా పూర్తిగా అబద్ధమని, తనకు పెళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయిందంటూ ఆయన చెప్తున్నారు. తాను అమ్మాయిని రేప్ చేయలేదని ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమంటున్నారు షేక్ జానీ అలియాస్ జానీ మాస్టర్. అయితే యూనియన్ గొడవల్లో కావాలని తను ఇరికించి తనను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి 15 రోజుల ముందే ఫిలిం ఛాంబర్కు వెళ్ళి తనకు జరిగిన అన్యాయాన్ని ఛాంబర్ ముందు తన గోడు వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ విషయం తీవ్రత దృష్ట్యా పోలీస్ స్టేషన్ ఆశ్రయించామని అమ్మాయికి సలహా ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆమె రాయదుర్గం వెళ్ళింది. అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడ నుంచి నార్సింగి పిఎస్కి బదిలీ చేశారు. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరోవైపు టాలీవుడ్లో సంబంధించినటువంటి లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కమిటీ నా మీడియా ముందుకు వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ అలాగే ఝాన్సీ ఇద్దరు కూడా ఇందులో మాట్లాడారు. ముఖ్యంగా ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్ను ఆశ్రయించిందని, తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టిందంటూ ఆ కమిటీ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇద్దరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తి సమాచారాన్ని ఒక 3 నెలల్లోగా రిపోర్ట్ చేస్తామంటున్నారు. 90 రోజులు పడుతుందంటున్నారు. మొత్తం మీద అమ్మాయి వివరాలు అయితే గోప్యంగా ఉంచదలుచుకున్నామంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అలాగే ఝాన్సీ ఇద్దరు కూడా, ఝాన్సీ ప్రెస్ మీట్లో మాట్లాడారు, తమ్మారెడ్డి భరద్వాజ ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. అంటే యూనియన్లో గొడవలు అండ్ ఇంకా వైసీపీ నుంచి కూడా ప్లాన్ చేసి లాక్ చేశారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉందంట. అవన్నీ ఉండవండి. దానికి పొలిటికల్ పార్టీలు కూడా మనకెందుకు, మనకు సంబంధం లేదు. ఇవి జరిగాయి, మనకు తెలిసినాయే కదా. కొన్ని ఎప్పటి నుంచో ఇటువంటి కంప్లైంట్లు ఉన్నాయి. ఇళ్ళ మీద కాదు, ఈ పర్టికులర్ కేసు కాదు, ఇటువంటి కంప్లైంట్లు చాలా రోజుల నుంచి చాలా ఉన్నాయి. బయటకు వచ్చినాయి, కొన్ని రాలేదు. సో ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాం. ఇప్పుడు అప్పుడు లేదు కదా, వైసీపీ అప్పుడు ఉందా, లేదు కదా. ప్రూవ్ అయితే ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు కమిటీ నుంచి? సివియర్గా ఉంటుందండి యాక్షన్. ఏముంటుందనేది నేను చెప్పలేను, కానీ ఇట్ విల్ బి వెరీ సీరియస్. అంటే మన పరిధిలో ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలం. అంటే తను ఒక స్టార్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు విన్నింగ్, అన్ని లాంగ్వేజ్లో కూడా స్టార్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు. తన కెరియర్ ఎలా ఉంటుంది ఒకవేళ ప్రూవ్ అయితే? బాంబేలో ఏమైందో చూశారు కదా. బాంబేలో ఏమైంది, మీటూ అప్పుడు పెద్ద పెద్దోళ్ళ సినిమాలు ఆగిపోయినాయి. అంతే అవుతుంది, అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ హెరాస్మెంట్స్ అనేవి, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంది. దానికి సంబంధించి సమంత కూడా పోస్ట్ చేశారు. హేమా కమిటీని ఇక్కడ స్వాగతిస్తున్నాం అని చెప్పేసి, హేమా కమిటీని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. ఏమంటారు? హేమా కమిటీ అంటే వాళ్ళు జడ్జిని వేసి చేసుకున్నారు, కమిటీ వేశారు. ఇక్కడ కమిటీ, హై లెవెల్ కమిటీ ఒకటి ఉండింది. అది రిపోర్ట్ రావాలి, వస్తుంది, ఆల్రెడీ ఉంది. మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు. అట్లాగే చేస్తే అది వస్తుంది, త్వరలో వస్తుంది. గవర్నమెంట్ మారింది కదా, మధ్యలో టైం పోయింది. ఆ టైం పోయి ఉంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎఫ్డీసీ యాక్టివ్ అయితే 1 నెల రోజులు వచ్చేయచ్చు అది కూడా. బట్ అమ్మాయిలందరూ కూడా ఈ స్టార్డమ్ ఉన్న స్టార్స్ని, వాళ్ళ స్టార్డమ్ని, వాళ్ళ మనీని యూజ్ చేసుకోవడానికి కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తారండి. ఉంది ఇప్పుడు అదే, దాన్ని ఒక ఫాల్స్ కామెంట్, ఫాల్స్ అనేది దాన్ని అంటాం. తప్పుడు స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు కదా. అటువంటి మీరు చెప్పింది తప్పుడు స్టేట్మెంట్ కింద అవుతుంది కదా. నాకు ఇష్టమైతే నేను ఒకటి చేస్తాను, ఇష్టం లేకపోతే ఇంకోటి చేస్తాను. When I spoke to her, when Bharadwaj Garu spoke to her, we found out
The card వెనకాల ఉన్నటువంటి అసలు issue is sexual harassment. The reason for her not being able to work the way that her talent, she's extremely talented. The choreographer who she alleged is also extremely talented. Both of them were working under, she was working under him. But the problem came with the sexual harassment. అది మనకు తెలిసినప్పుడు you have to come to us. We are here as a panel అని చెప్పి we have started the, excuse me? Thank you. So ఈ సెక్షువల్ హారాస్మెంట్ ప్యానల్ రెడ్రెసల్ ప్యానల్కి కేసు రావడం జరిగింది అండ్ వీవ్ కాన్స్టిట్యూటెడ్ ద కమిటీ. ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను. సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ హ్యావ్ కాన్స్టిట్యూటెడ్, యూ బీ ఏబుల్ టు, థ్యాంక్ యూ. సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ హ్యావ్ స్టార్ట్, తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. ఈ 2 వీక్స్లో లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హూ షీ అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ హవ్ అండర్స్టూడ్ ద కేస్ ఇస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇట్ ఈస్ మోర్ సీరియస్. మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే. The case is more serious, this case is more grievous because she was a minor at the point in time, because it continued for a longer period under the name of work, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support ammayiki avasaram. Thereby the committees, maaku telusu, it's not that we don't know that the police case is happening. The committee knows. And మేము బికాస్ వీఆర్ లీగలీ ఇంతనే మాకు ఉంది స్ట్రక్చర్ కాబట్టి భూమిక హెల్ప్ లైన్ ద్వారా ది ఫీమేల్ కొరియోగ్రఫర్ హ్యాస్ అప్రోచ్ ది పోలీస్. అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్న అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది, గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు, వేసేస్తారు అని సార్ మీరు అన్నారు. We agree that, sir, that every story is a hot story and every media would want to put it up. We will all agree to that. While we are requesting that you should publicize this, you should take it forward. I appreciate the media who has been in support to the girl, but simultaneously we've noticed నిన్న దాము గారు చేంబర్ తరపున ఇష్యూ చేయడానికి ప్రెస్ నోట్ ఇష్యూ ఎందుకు చేశారంటే there are many media which have insensitively put out the girl's picture. మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం, బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు. ఐ అండర్స్టాండ్ యూఆర్ ఆల్ లెర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్, చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్. అది జరగలేదు అక్కడ.